పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి ఢిల్లీలో నివాళులర్పిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ లైవ్ చూస్తున్నాం. పహల్గామ్లో ఉగ్రదాడిలో ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్షన్ ఆఫీసర్ మనీష్ రంజన్ అసూలు బాశారు. బీహార్కు చెందిన మనీష్ 2022 నుంచి హైదరాబాద్ ఐబీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఎల్టీసీ కింద 3 రోజుల క్రితం తన భార్య, 2 పిల్లలతో కలిసి కశ్మీర్ వెళ్లారు. మనీష్ మంగళవారం ఉగ్రవాదులు అడ్డుకున్న 2 టూరిస్ట్ బస్సుల్లో ఒక దాంట్లో మనీష్ కుటుంబం. బస్సుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కిందకు దింపిన ఉగ్రవాదులు వారి పేర్లు అడుగుతూ ఒక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేశారు. ఎవరైనా తమకు వారి పేరు తప్పుగా చెప్పారని ఉగ్రవాదులకు అనుమానం వస్తే వారి దుస్తులు విప్పించి నిర్ధారించుకున్నారు. మనీష్ను ఆయన కుటుంబం నుంచి వేరుగా చేసిన ఉగ్రవాదులు పేరు చెప్పగానే నేరుగా తలకు గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారు. తల భాగం ఛిద్రమైన ఆయన భార్య, పిల్లల ఎదుటే కన్నుమూశారు. మనీష్ మృతి పట్ల హైదరాబాద్లోని ఐబీ కార్యాలయం అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతదేహాన్ని కశ్మీర్ నుంచి బీహార్లోని స్వస్థలానికి తరలించడానికి సన్నాహాలు చేస్తారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన విశాఖపట్నం వాసి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులకు చంద్రమౌళి ఎదురుపడగా పారిపోతున్న క్రమంలో వెంటాడి ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. చంపొద్దని వేడుకున్న ఉగ్రవాదులు కనికరించారు. ఏదైనా ఉంటే వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాల్పులు జరిగిన సుమారు 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన పహల్గామ్ బయలుదేరారు. దాడిలో అసూలు బాసిన వారిని పహల్గామ్ నుంచి శ్రీనగర్ నుంచి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ నుంచి మరణించిన వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమశెట్టి మధుసూదన్ మృతి చెందారు. కావలిలోని వెంగళరావు నగర్లో మధుసూదన్ తల్లిదండ్రులు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మధుసూదన్ కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్కు వెళ్లారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకి మధుసూదన్ మృతదేహం కావలికి చేరింది. We should all be proud of him in every way. In every way. హర్యానాకు చెందిన 26 ఏళ్ల వినయ్ నర్వాల్కు ఇటీవలే పెళ్లైంది. 2 ఏళ్ల క్రితమే ఆయన నౌకాదళంలో చేరారు. కొచ్చిలో విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఈ నెల 16న పెళ్లైంది. పెళ్లైన 6 రోజులకే ఆయన చనిపోవడంతో ఆయన భార్య కన్నీరు మున్నీరవుతుంది. ఈ నెల 19న రిసెప్షన్ అయిన అనంతరం వినయ్ నర్వాల్ భార్యతో కలిసి కాశ్మీర్కు హనీమూన్కి వచ్చారు.